ఇప్పుడు మనకి ఏపీలో సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము చాలా వరకు పథకాలన్నీ ఉచిత పథకాలే ఉన్నాయి. సో ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఇచ్చే పథకాల వల్ల అవ్వరా? అవుతారు. మరి ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో మరి ఆయనకే తెలియాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలరు ఆయన. అంటే చాలా వరకు చూసుకున్న మేనిఫెస్టో మొత్తం కూడా ఉచిత పథకాలతోటే నింపేశారు. సో రెవెన్యూ రాని రాష్ట్రానికి ఏ విధమైన రెవెన్యూ అనేది ఎలా అంటే ఏ విధంగా జనరేట్ చేస్తారు అనుకుంటున్నారు? మరి మరి అంటే పబ్లిక్ గా ఇన్కమ్ ఏమైనా జనరేట్ చేయాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా మరి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రావాలి. అంతేగాని వేరే ఆప్షన్ అంటూ ఏపీకి లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసుకున్నట్టయితే మనకి ఆయన ఒక రకమైన యాత్రలు చేయడం గాని, ఇప్పుడు దీక్షలు చేయడం గాని చేస్తున్నారు కదా, అది దేనికోసం అనుకుంటున్నారు? మరి వారాహి యాత్ర అన్నది మరి ప్రజల్ని ఏమైనా చైతన్యవంతం చేయడానికేమో అనేసి నేను అనుకుంటున్నాను అంతే. అంటే పరిపాలన ఇద్దరి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు రెండు పార్టీలు కదా, వేచి చూడాలి మరి. రెండు పార్టీలో ఎవరి వైపు ఎక్కువ ఇప్పుడు మెజారిటీ సాగుతుంది అంటారు? అంటే కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఆయన ఏమన్నా చేస్తారేమో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఒకరితో పొత్తును పెట్టుకొని ఒకవేళ అధికారంలోకి వస్తే వదిలేస్తారు అని అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఆ పనులు చేస్తారు. మరి అలా జరగకపోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ అంటే మరి ఇమేజ్ అంటే బాగా ఎక్కువగా ఉంది. మరి ఆయన పరిపాలన ఎలా ఉంటుందో, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో మరి వేచి చూస్తే కానీ ఎవరని చెప్పలేము మరి.